వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో చింతచిగురు కందిపప్పు ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా అరకప్పు కందిపప్పును బాగా కడిగి 1 కప్పు వాటర్లో అరగంట పాటు నానబెట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 4 వేసుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసుకుందాం. కుక్కర్ చల్లారేలోపు చింతకూరను బాగా కడిగి ఇలా చూపిస్తున్న విధంగా నలుపుకోవాలి. ఇలా నలుపుకున్నట్లయితే బాగుంటుంది. ఇది 1 కప్పు నిండా తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ చల్లారిన తర్వాత ఇందులో నలిపి పెట్టుకున్నటువంటి చింతచిగురుని వేసుకొని 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసి మరలా స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. తరువాత ఇందులో మీకు కావలసిన కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకోండి. నేను ఇంచుమించు 3/4 గ్లాసు వాటర్ వేసాను. తర్వాత దీనిని కలుపుకుంటూ 3 నుంచి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత మూకుడిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడైన తర్వాత చితక్కొట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయ రెబ్బలు 8 వేసి లైట్గా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలను వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిటికెడు ఇంగువ వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్నటువంటి చింతచిగురు పప్పును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. పప్పు చింతకూర రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ రొట్టెతో కానీ తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.